ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క తామరాడ గ్రామ షాలెం మందిరములో ఉపవాస కూడికలకు దైవ సేవకుల్ని మొదటి రోజు ఆహ్వానించినప్పుడు దైవజనులు, అభిషిక్తులు, ఆత్మపూర్ణులు, మాకు అత్యంత ప్రియులు ప్రసన్న కుమార్ గారు మన మధ్యకు ఉదయకాలం వచ్చారు. చక్కని వాక్య సందేశాన్ని ఇచ్చారు. మరి ఈ మొదటి రోజు రెండవ కూడిక రెండవ ప్రసంగానికి వారికి సమయాన్ని ఇస్తున్నాము. వారు లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుండగా ప్రభునామాన్ని మహిమపరుద్దాం. చప్పట్లతో వారిని ఆహ్వానించుదాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఇరవై 21వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని నేను చదివి వాక్య పరిచర్యలోనికి మనం ముందుకు వెళదాం. 21వ కీర్తన. ప్రియులారా, చదివేటప్పుడు కాస్త జాగ్రత్తగా మనసు పెట్టాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. అక్కడ ఒక చిన్న మాట ఉంటుంది, ఏంటంటే యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అనేటువంటి మాటలు ఉన్నాయి. కనుక అక్కడ చదివేటప్పుడు నేను ఎలా చదువుతానంటే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, అతడు నీ రక్షణను బట్టి ఎంతగానో హర్షిస్తున్నాడు అని చదువుతాను నేను అక్కడ చదివేటప్పుడు. కనుక దేవుని మాటలో ఈ రాత్రి శ్రద్ధగా విందాం. ఆ అంశాన్ని గురించి చాలా సుదీర్ఘంగా మీతో మాట్లాడాలని రాత్రి నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా మనం అందరం ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, కృతజ్ఞత స్తుతులు. ఇంతవరకు సహాయం చేసి ఇప్పుడు ఇక ముందును మీ సహాయమును కోరుకుంటూ, వాక్యం మీది, ప్రజలు మీ వారు, మేము మీ వారు, నేను నీ వాడు, నన్ను తగ్గించుకుంటూ మనం ఇచ్చిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని దాసులు, అభిషేక్తులు రవికుమారయ్య గారికి, అమ్మగారికి నా ప్రత్యేక వందనాలు, బిడ్డలకి నా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాంత ప్రజలకి, గ్రామస్తులకు, పెద్దలకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఎంతో భారముతో ఇక్కడ పరిచర్య జరుగుతుంది. దేవుని సేవకులు నాకు చాలా కాలం క్రితం తెలుసు. ఎందుకు తెలుసు అంటే, పాస్టమ్మ గారి యొక్క నాన్నగారు జాన్ చంటి గారు మా ఊరిలో అద్భుతమైన సేవ చేశారు. ఆయన అద్భుతమైన సేవ చేసి సంఘాన్ని బాగా బలపరిచినటువంటి దేవుని సేవకులు. రవికుమార్ గారిని వారి పరిస్థితులను చూసినప్పుడు దేవుడు వారిని, మీ గురించి నాకు తెలీదు, మరి దేవుడు వారిని 132 కీర్తన 15వ వచనంలో మాట ఉంటుంది, చదవక్కర్లొద్దు. నిండార్లుగా, ఎలాగా నేను ఎవరినైనా అలాగ కోరుకుంటాను, మిమ్మల్ని కూడా అలాగ కోరుకుంటున్నాను. నిండార్లుగా చెప్పండి, దాని ఆహారమును నేను నిండార్లుగా నింపేదును అనే మాట ఉంటుంది అక్కడ. కనుక దేవుని పిల్లారా, కాస్త కొంచెం రాత్రి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, పర్లేదా? 1 గంట 2 అయినా పర్లేదంటారా? మీకేం పర్లేదు, మరి మాకే కదా. సరే, మంచిదే, చాలా సంతోషం. అంటే కొంచెం సుదీర్ఘమైనటువంటి సందేశాన్ని మీతోటి పంచుకోవాలని ఆశపడుతున్నాను. పొద్దున్నైతే పెద్దగా వాక్యాలు చదవలేదు మీరు. ఈ రాత్రి నాకు చదివేవాళ్ళు కావాలి, ఈ రాత్రి వేగంగా పరిగెత్తేవారు కావాలి. అందుకే పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, యెహోవా వాక్యము యథార్థమైనది. ఏమన్నా 33:4 ఉంటుందేమని, యెహోవా వాక్యము యథార్థమైన వాక్యాన్ని ఎలా చెప్పాలి? యథార్థంగా. కుంచుడైతే కుడికొప్పు, అడ్డుడైతే ఎడంగొప్పు అన్నట్టు కాదు. యెహోవా వాక్యం పెడితే పెళ్ళి. మన తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు బాగా ఉపయోగిస్తారండి మాటలో, పెడితే పెళ్ళి, లేకపోతే శార్థం కోరతారు. యెహోవా వాక్యం యథార్థమైంది. యెషయా గ్రంథకర్త అంటాడు 61:8, యెహోవా అనగు నాకు ఏలయనగా యెహోవా అనగు నాకు న్యాయము చేయటం ఇష్టం అని ఉంటుంది ఎక్కడ యెషయా గ్రంథం 61:8 ఏలయనగా న్యాయము చేయట యెహోవా అనగు నాకు ఇష్టం. మన దేవుడు న్యాయం చేయటానికి ఇష్టపడే దేవుడు. మన దేవుడు న్యాయం చేయటానికి చెప్పండి ఇష్టపడే అసలు న్యాయాధిపతి అయినా, సర్వలోకమునకైనా
ఆయన మించిన న్యాయాధిపతి ఇంకెవరు ఈ లోకంలో? న్యాయం కావాలంటే ఆయన దగ్గరే దొరుకుతుంది, యథార్థత కావాలంటే ఆయన దగ్గరే దొరుకుతుంది. కనుక దేవుని వాక్యం యథార్థమైంది. పిల్లరా, అంత జ్ఞానవంతుడు కాదు. నేను డేవిడ్ రాజు గారి దగ్గర మీరు చాలాసార్లు చూసుంటారు ఆయన్ని. LCM ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఎందుకు నన్ను ఆయన 2 సంవత్సరాల్లో 20 మంది సేవకులకి 2 సంవత్సరాల్లో ఒక సబ్జెక్ట్ బోధించడానికి మంచి అవకాశం కలిగించాడు ఆయన. అప్పుడు నాకు పట్టుదల పెరిగింది. సేవకులకి చెప్పేటప్పుడు, సంఘానికి చెప్పేటప్పుడు దేవుని వాక్యాన్ని కలిగి లేకపోతే వారిని మన ముందుకి నడిపించలేం. ఇప్పుడు ఈ రాత్రి కానీ ఇప్పుడొచ్చినా మీ దగ్గర ఎలా చెప్పినా, ఎలాంటి వాక్యం చెప్పినా మీకు అవలేలకు అర్థమైపోద్దని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మీకు వాక్యం బోధించే సేవకుడు సరుకున్న సేవకుడని నాకు ఎప్పుడు తెలుసు. అందుకని నేను ఎలా చెప్పినా మీకు అర్థం కాకపోయినా ఆయన మరలా మీకు ఇలానే దాన్ని వివరించి చెప్పేస్తారు. అంత సబ్జెక్ట్ కలిగిన సేవకులు మీరు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను క్రొత్త సంగతులు ఏమి చెప్పను, కానీ మీకు తెలిసిన సంగతులు మరొకసారి లేఖనాల్లోంచి మనం చూడటానికి ప్రయత్నము చేద్దాం. ఈ రాత్రి దేవుని 3 విషయాలను నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. రవికుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడి గురించి కూడా మాట్లాడాలని ఆశ కలుగుతుంది. దీని గురించి ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన లేకుండా ఏమీ కూడా చేయలేం. ఆయన ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు చెప్పాలి. ఎక్కడున్నాడు? రక్షింపబడిన వారు అందరిలో ఉన్నాడు. ఎవరిలో? రక్షింపబడిన వారందరిలో మారు మనసు పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చాడు. అప్పటి నుండి క్రీస్తు ప్రభువు 2వ రాకడ వరకు ఆయన మనలను విడిచిపెట్టాడు. ఈలోగా మనము ఏడిపించకూడదు ఆయన లోపల పెట్టుకుని. ఈలోగా మనం ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు, ఏమండి, శోధించకూడదు, ఏమండి, లోపట ఉన్నవాడిని మనం ఏం చేయకూడదు? ఆయన దుఃఖ పెట్టకూడదు, శోధించకూడదు, మత్సరపడనివ్వకూడదు. ఎక్కువ ప్రార్థన చేసి ఎక్కువ వాక్యం చదివి మనలో ఉన్న ఆత్మ చేత నింపబడాలి. ఏం చేయాలి? అది నింపబడాలి. ఆత్మని కలిగి ఉన్న మనము ఆత్మ చేత అపోస్తలుల కార్యం గ్రంథములో నింపబడుట అనే మాట 10 సార్లు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నింపబడిన వారు శక్తివంతమైన కార్యాలు చేశారు. ఓకేనండి. అందుకని పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు, మనలోంచి బయటికి వెళ్ళాడు. అర్థమైందా? మనం చచ్చిపోయే వరకు, యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడికి అప్పగించే వరకు ఆయన మనలను, మీకు ఎఫెసీ 4:30 ఇంటికి వెళ్తారు చదువుకోండి. ఆయనకు అప్పగించే వరకు ఎలియాజరు రెబెక్కమ్మని ఇసాకు గారికి అప్పగించేంత వరకు ఏం చేయలేదు? ఏంటంటే ఏం చేయలేదు? సిద్ధపరుచుకుంటూ, బలపరుచుకుంటూ, కాపాడుకుంటూ, జాగ్రత్తగా తీసుకొచ్చేసాక అప్పటి వరకు కూడా అని విడిచి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా చెప్పండి మనలను, అందుకే నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టనన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ కలిగిన మనము ఆత్మచేత నింపబడాలి. చెప్పండి, ఆత్మచేత నింపబడాలంటే ప్రార్థన ఎక్కువ చేయాలి. ఏం చేయాలమ్మా? చెప్పాలి. ప్రార్థన ఎక్కువ చేయాలి. మనము ప్రార్థన ఎక్కువ చేస్తే నింపబడతాం. ఓకేనమ్మా? కనుక దేవుని పిల్లలు రాత్రి 3 విషయాలు నేను మీతోటి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలో నాకు మీరు కాస్త చదవటానికి, కొంచెం లేఖనాలు చదివి వినిపించడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తాం. ఒకటి, దేవుని పిల్లలారా, అక్కడ రాయబడినట, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. 2వది, నీ రక్షణ బట్టి అతడెంతో హర్షించును. పిల్లరా, ప్రపంచానికి, మనకి, మన కుటుంబాలకి అతి ప్రాముఖ్యమైన మాట రక్షణ. చెప్పాలి. రక్షణ లేకుండా, చెప్పండి, ప్రభువు ఇచ్చే రక్షణ లేకుండా, చెప్పండి, ఎవరు పరలోకము చేరరు. దేవుని పిల్లారా, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది చెప్పండి రక్షణ. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షింపబడాలి. మీరు రక్షించబడ్డారు, మీ కుటుంబాలు, మీ ప్రాంతం, మన ప్రాంతాలు, మన కలిగిన వారందరూ కూడా టోటల్గా మనుషులందరూ రక్షింపబడవలనని ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. చెప్పండి, రక్షణే ముఖ్యం. చెప్పండమ్మా, నాతో మాట్లాడాలి. ఏది ముఖ్యం? రక్షణ లేకుండా ఎంత మంచివారు చనిపోయినా, బిడ్డలారా, రక్షణ లేక, యేసయ్య ఇచ్చే రక్షణ
లేకుండా ఎంత మంచివారు చనిపోయినా, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎంత మంచి చావు చనిపోయినా పరలోకము చేరరు. ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తులైనా, దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళైనా, ఏమండి దేశం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళైనా ఏముండాలి? మాట్లాడాలి మీరు. ఏముండాలి? అస్సలు మొహమాట వద్దు. ఏముండాలి? రక్షణ లేకుండా పరలోకం చేరలేరు. అర్థమైందా? మనం ఉండొచ్చిన కాలం ఎక్కువ, అమ్మ కడుపులో ఉన్న కాలం తక్కువ, మన బ్రతుకుచున్న కాలము తక్కువ, మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండే కాలము ఎక్కువ. యుగాలు తరతరాలు ఉండాలి. అది పరలోకములోనా, అగ్నిగుండములోనా? చెప్పండి. బైబిల్లో యేసయ్య చెప్పింది పరలోకమే మనుషుల కోసం ఏర్పాటు చేశాడు దేవుడు, నరకము సాతానుడి కోసం. ఓకే, అందుకని ఎవ్వరు నరకానికి, చెప్పండి, ఈ సేవలు, ఈ సంఘాలు, ఈ స్వార్థ కూడికలు, ఈ డబ్బు ఇంత హెచ్చించి ఏంటనుకుంటున్నారు? ఇది నశించిపోతున్న ప్రజలను రక్షింపబడిన వారిని స్థిరపరచడానికి, సిద్ధపరచడానికి, దిద్దడానికి, కాపాడుకొని పెండ్లి కుమారుడైన ప్రభువు వచ్చేటప్పటికి ఆయనతో కలిసి పరలోకం చేరటం కోసం. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 1 దేవుని రక్షణ. చెప్పండి. రక్షణ చాలా ప్రాముఖ్యం. మా ఊర్లో మన్ని సీతయ్య గారు అని కానీ చనిపోయాడు. ఎవరండి? మన్నె సీతయ్య గారు. ఎవరండి? తేగ తింటా చనిపోయాడు. ఏంటంట? తేగ తింటా పడక కుర్చీలో చనిపోయాడు. అందరూ అయ్యో బాబోయ్, సీతయ్య గారికి అంత మంచి చావు వచ్చిందో, నడుతూ పడక కుర్చీలో చచ్చిపోయాడమ్మా అన్నారు. మరి నేనేమన్నాను తెలుసండి? ఎంత మంచి చావు చనిపోయాను. ఏమి లేకుండా చనిపోయాడు. నేను ఏకీభవించను. చెప్పండి, ఎన్నిసార్లు చెప్పాను. వాళ్ళ కొడుకు సింగపూర్లో క్రెయిన్ తల మీద పడిపోతే చచ్చిపోయాడని అందరూ. తల్లి బాప్తిసం పోతే రక్షించబడింది. ఇక అందరూ శవం తిరిగి వస్తుంది అన్నారు. ప్రార్థన చేసే ప్రభు ఒక అవకాశం అయినా కుటుంబంతో రక్షించబడుతుంది, ఆడు రక్షించబడతాడు అని ప్రార్థన చేస్తే దేవుడు అండి బ్రతికించాడు. అప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు అంట గుడికి వచ్చేద్దాం అనుకునేవాడంట, వచ్చేతను మొక్కుకున్నాడంట. ఎదురుకుండానే చర్చి, చర్చి ఎదురుకుండానే ఇల్లు, గుమ్మాలను కూర్చున్నాడు తప్ప ఏనాడు గుడికి బియ్యం బత్తలు అంపేస్తున్నాడు, డబ్బులు అంపేస్తున్నాడు. ఎవరికి కావాలి అన్నీ? మాట్లాడతలేదు మీరు. ఇప్పుడు పోగేసుకునే వాళ్ళు అయితే సంతోషిస్తారో అయ్యా మనకు కావాలనుకొని. ఆత్మల కోసం భారం కలిగిన వాళ్ళకి అలాంటి ఏమీ ఓకేనండి. ఆయన పేరు పైడుకొండల నాగేశ్వరరావు. రికార్డు అవుతుంది కదా. ఆ పైడుకొండల బాలమ్మకి పెట్టిన పనులు నేను భయపడను కదా, అంది పూర్తి ఆధారాలు చెప్తాను. ఏమండి, పైడుకొండల బాలమ్మ పోయిన సంవత్సరం క్రితం ఆయన చనిపోయాడు. నాసిరే గారు సరే చనిపోయాడు, మామూలుగా చనిపోయాడు, ఈశ్వరుడు నమ్మకుండా చనిపోయాడు. ఒక 15 రోజులు 20 రోజులకి అంటుంది, అయ్యారండి కరోనా అనుకున్నాం కానండి, జనం రారనుకున్నాం కానండి, ఎంతమంది వచ్చేసారండి జనమా. ఎలాగా మొత్తం ఊరు కదిలి వచ్చేసిందండి. పూల రథం మీద తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళారండి. లోన్ తిట్టేసుకుంటాను నేను. ఏ రథం మీద వెళ్తే ఎవరికి కావాలి? రక్షణ లేకుండా మాట్లాడతలేదు మీరు. రక్షణ లేకుండా ఏ రథం మీద వెళ్తే ఎవరికి కావాలి? ఎన్ని బ్యాండమేళలు వెళ్తే ఎవరికి కావాలి? ఎన్ని పూలదండలు అయితే ఎవరికి కావాలి? రక్షణ లేకుండా. ఏమి లేకుండా? రక్షణ లేకుండా. రక్షణ చాలా. దీనికోసం నీకు భారం ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు మార్చేసుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగా. రక్షణ ఎలాగొస్తుంది? రక్షణ ఎవరు కలుగుతుంది? రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది? బైబిల్లో ఉంది, సర్వలోకమునకు రక్షకుడు యేసు. చెప్పండి, సర్వలోకమునకు. యోహాను 4:42 ఉంటుంది. ఏమండి, సర్వలోకమునకైనా రక్షకుడు ఆయనే పరలోక రాజ్యానికి మార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 1 ఏం చెప్పండి? రక్షణ కోసం మీతో మాట్లాడుతున్న కొద్ది నిమిషాలు కొన్ని విషయాలు మనం చూద్దాం. రక్షణ ఎవరికి కలుగుతుంది? రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది? లేఖనాల నుంచి కొన్ని మాటలు చదువుతాం. 33వ కీర్తన 16-17 వచనాలు స్పీడ్గా వేగంగా చదవాలి. ఎందుకంటే దగ్గరగా ఏమండి 350 రిఫరెన్స్లు చదవాలి మీరు. ఎన్ని చదవాలి? అలా అప్పుడు పడిపోలే ఉన్నారు. అలా దగ్గర 352 రిఫరెన్స్లు చదవాలి. చదవలేదు మీరు? అమ్మా డిగ్రీయా డబుల్ ఎంఏయా? నేనే బెటర్ అనుకుంటున్నాను. 10వ తరగతి మధ్యలో ఆపేశాను. 10వ తరగతి మధ్యలో ఆపేశాను. భలే ఉంటుంది నా సాక్ష్యం, చాలా బాగుంటుంది. 10వ తరగతి మధ్యలో ఆపేశాను. ఎందుకని? ఏడవలేక. ఏం ఏడవలేక? ప్యాస్ అవ్వలేక. హిందీ ఇంగ్లీష్ లెక్కలు రావు నాకు. ఆ తెలుగు అంటే ఏదో చదివేసాం, చూసి కాపీ కొట్టేసాం. ఏమండి, మనకు లెక్కలో హిందీ ఇదేమీ ఇంగ్లీష్ ఏమీ రాదు ఆ టైంలో. నా ప్రాణానికి తగినట్టు ఆ క్లాస్ మాస్టర్ పిఎస్ శర్మ గారు అని
వడమంచిలో చదివేవాడు నేను. క్లాస్ రూమ్ రాగానే నా పేరిటి పిలిచేవాడు. రొక్కాల రామకృష్ణ అన్నవాడు వచ్చాడా అనేవాడు. అమ్మ బాబుడి చంపేవాడు బాబు నన్న, ఏమడుగుతాడు ఇక్కడ సమాధానం చెప్పలేను. లోపల కంగారు పడిపోయేవాడిని. ఆయన బాధలేక, ఎవరు బాధలేక? ఆయన బాధలేక నాకు చదువు రాక ఫెయిల్ అంటారని వీళ్ళందరూ ఏమంటారు మరి? తోటోళ్ళు ఫెయిల్ అయిపోయాడు అనరా? వీళ్ళందరి చేత ఎందుకు బాబు మాట అనిపించుకోవటం అని చదువు మానేసాను. అంతే దరిద్రం వదిలింది. చదువు మానేసి ఒక అద్భుతమైన పని నేర్చుకున్నాను నేను. ప్యాకెట్ నేర్చుకున్నాను. ఏమి నేర్చుకున్నాను? మా ఊర్లో అద్భుతం ప్యాకెట్. చెప్పండి, అద్భుతంగా ఆడేవారు. రామాలయంలో కూర్చొని బలిగా ఆడేవారు. పెద్దోళ్ళు కూడా ఇదేంటో తప్పురా నువ్వు రాకూడదనివారు కదా వాళ్ళు. వాళ్ళ తప్పు చెప్పినట్టు వాళ్ళని చెప్తారు. అబ్బే రాకూడదరా నువ్వు ఆడకూడదనివారు కదా వాళ్ళు. ఏదో బతుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకి అనుకరించి అలా నడిపించాడు అండి. కనుక బైబిలు చదవాలి బాగా. బైబిలు చెప్పండి, బైబిలు గొప్ప కోసం కాదు కానీ దేవుని పిల్లారా, చదువు అంటే ఆపాను కానీ బైబిల్ చదవడం మాత్రం ఆపలేదు. బైబిల్ గ్రంథాన్ని చదివేవారు జ్ఞానవంతులు అయిపోతారు. పుస్తకాలు ఎక్కువ చదివేవాళ్ళు జ్ఞానవంతులు అవ్వరు. కానీ చెప్పండి, బైబిల్ గ్రంథాన్ని చదివిన వారు జ్ఞానవంతులు అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జ్ఞాన గ్రంథం ఏమండి. అందుకని బైబిల్ గ్రంథాన్ని బిడ్డలారా మిమ్మల్ని సిగ్గుపరచనమ్మా, మిమ్మల్ని సిగ్గుపరచను. బైబిల్ చదవండి బాగా. పిల్లలు చదువుకునే పిల్లలు కూడా బాగా చదవండి, పెద్దలు కూడా బాగా చదవండి. ఏమండి కొన్ని మాటలు చదువుదాం. ఏమండి, అతడు నీ రక్షణ బట్టి ఎంతో హర్షిస్తున్నాడు. ఏమని చదువుకున్నా అక్కడ? అతడు నీ రక్షణ బట్టి అంటే ఎంతో ఆనందిస్తున్నాడు అంట. రక్షణ బట్టి ఆనందం అండి. దేని బట్టి చెప్పండి? రక్షణ బట్టి ఆనందం, రక్షణ బట్టే సంతోషం. ఎలా కలుగుతుంది? ఎవరి ద్వారా కలుగుతుంది? ఎలాగొస్తుంది? కొన్ని మాటలు చదువు. 33వ కీర్తన 16-17 వచ్చిన స్పీడ్గా వేగంగా కొంచెం చదువు సహాయం చేయాలి నాకు. ఏ రాజును సేనాబలము చేత చెప్పండి, ఏ రాజు కూడా సేనాబలము చేత రక్షణ. ఏ బలము? ఏ బలము? సేనాబలము, సైన్య బలము ద్వారా రక్షణ కలగదా? ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు. 17వ వచనం ఉంది, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. ఓకేనా? అర్థమైంది మీకు? ఏ వీరుడును అధిక బలం చేత రక్షణ బలం ద్వారా కలిగేది కాదు, రక్షణ యేసే ద్వారా కలిగేది. 46వ కీర్తన 4వ వచనం. త్వరగా మిమ్మల్ని కంగారు పెడతలేదు కానీ బిడ్డలారా, ఇక్కడ 3-4 అయిపోలే కదా నాకే కంగారు వస్తుంది, ఆకలిపోతుంది నాన్న. 46వ కీర్తన 44వ కీర్తన క్షమించనండి, సారీ నాన్న, 6 వచ్చిన 44వ కీర్తన 6 వచ్చిన. కాస్త ముందుకు వెళతాను. 44వ కీర్తన 6 వచ్చిన. నేను నా వింటిని నమ్ముకోనను, నా కత్తియు చెప్పండి, కత్తి ఏం చేయదు? కత్తి ఒకప్పుడు ఒకళ్ళ మీద పడుతుంది, ఇంకొకటి మీద. కత్తి ద్వారా కూడా ఏమి లేదంట, రక్షణ లేదు. 146వ కీర్తన 3వ వచనం. 146వ కీర్తన 3వ వచనం. 146వ కీర్తన 3వ వచనం. 146వ కీర్తన 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను, ఎవరి ద్వారా కలదంట? రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎవరి ద్వారా కలుగుతుంది రక్షణ? పూర్వకాలం ఒక అద్భుతమైన పాట పాడేవారు పెద్దోళ్ళు. రక్షించువాడు శ్రీయేసుడే, రక్షించువాడు శ్రీయేసుడే, నూతన జీవిత మరయుడి, నూతన జీవిత మరయుడి. ఈ దినము మరేప్పుడు యేసుని రాకడ తెలియదు, ఈ దినము మరేప్పుడు యేసుని రాకడ తెలియదు. వెండి బొమ్మలు నిన్ను వెలిగించవు, రాతి బొమ్మలు నిన్ను రక్షించవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రక్షించువాడు ఎవరు చెప్పండి? రాజుల చేత రక్షణ కలగదు, నరుల చేత రక్షణ కలగదు. చివరికి ప్రాణరక్షణ కూడా కలగదండి. ప్రాణరక్షణ కూడా చెప్పండి, ప్రాణరక్షణ కూడా. ప్రాణరక్షణ అయినా ఆత్మరక్షణ అయినా యేసు ద్వారా మాత్రమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 68వ కీర్తన 20 వచనంలో ఉంటుంది, ఆయన మాకు పూర్ణ రక్షణ కలుగు చేశాను. ఏ రక్షణ అంట? ఉందా అక్కడ లేదా? 68వ కీర్తన 20 వచనం. 68వ కీర్తన 20 వచనం. దేవుడు మా పక్షమున
సంపూర్ణ రక్షణ. దేవుడు తన పిల్లలకు ప్రాణరక్షణ కలుగు చేయగలడు, ఆత్మరక్షణ కూడా సంపూర్ణంగా. ఎందుకంటే సంపూర్ణంగా ఆయన ప్రాణం పెట్టాడండి. చెప్పండి, సంపూర్ణంగా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మానవుల పాపం కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? మీ తాతల ముత్తాతల కనుక ఆలోచించండి, మీ తాతల ముత్తాతల కనుక ఆలోచించండి. ఏమండి, ప్రపంచ మానవాళి పాపం కొరకు సిలువను మోసి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3 దినాల సమాధులను 3వ దిన తిరిగి లేచి 40 రోజులు అందరూ చూస్తుండగా, అందరికీ కనపడి, అందరూ చూస్తుండగా మేఘం మీద పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. లేచిన రోజున వెళ్ళిపోతాడు ఆయన, లేచిన మరుసటి రోజునైనా వెళ్ళిపోతాడు. కానీ ఎందుకు? సందేహాలు ఉండిపోయి, ఏముండిపోయినండి? అనుమానాలు ఉండిపోయి. ఆయన ఈయన కాదు, ఈయన కాదు, మార్చేశారేమో అని అనుమానాలు ఉండిపోయి, ఆ అనుమానాలన్నీ కూడా రుజువులు చేసి అందరికీ కనపడి అందరు చూస్తుండగా పరలోకానికి వెళ్ళినవాడు. యేసుని ఆలస్యం చేయకుండా నమ్మొచ్చు. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుని ఆలస్యం చేయకుండా అనుమానించక్కర్లేదు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక రక్షకుడు లేడు. ఆయన నమ్ముకుంటేనే పరలోకం చేరతారు. రక్షణ ఎవరి ద్వారా కలుగుతుందంట? రాజుల ద్వారా, నరుల ద్వారా కలగదు. ఎవరి ద్వారా కలుగుతుంది చెప్పండి? యేసు ద్వారా. ఎవరు కలుగుతుంది? ఎవరు కలుగుతుంది రక్షణ? రక్షణ ఎవరు కలుగుతుంది? 85వ కీర్తన 9వ వచనం. 85వ కీర్తన 9వ వచనం. 85వ కీర్తన 9వ వచనం. చాలా జాగ్రత్తగా విన్నారు. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ, చాలా జాగ్రత్తగా వినాలి, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, 2 చేతులు పైకి ఎత్తి. ఆయన రక్షణ ఎవరి దగ్గరికి ఉందంట? ఆయనకు భయపడేవారికి. ఎవరికి? ఆయనకు భయపడేవారు, యేసయ్యకు భయపడేవారికి ఆయన రక్షణ అతి సమీపంగా. యెషయా గ్రంథకర్త అంటాడు 56వ యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా. ఎలాగంట? ఇదిగో నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. రక్షణ ఎప్పుడు కూడా రెడీనండి. కానీ మనుషులే ఆలస్యము. ఎవరు ఆలస్యము? వాళ్ళకు భయపడి, వీళ్ళకి భయపడి, ఏమండి, పెద్దోళ్ళకి భయపడి, కట్టుబాట్లకు భయపడి, కులానికి భయపడి, నాయకులు భయపడి, అధికారులకు భయపడి చాలామంది యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా వెనకైపోతూ ఉన్నారు. మానవ జీవితం అంతలో కనపడంతలో మాయమ నీటి ఆవు లాంటిది, బుడగ లాంటిది, త్రాసు మీద ధూళి లాంటిది, చేద నుండి జారుతున్న బిందువు లాంటిది, నీటి ఆవులు లాంటిది, నేడుండి రేపు పొయ్యిలో పడబోయే గడ్డి లాంటిది, చేద నుండి జారుతున్న బిందువు లాంటిది, గాలిలో ఎగురుతున్న సూక్ష్మజీవు లాంటిది. రేపేమి సంభవించిన మనకి తెలీదు. నేడు అనే సమయం ఉండగానే ప్రభు మాట్లాడినప్పుడే ఆలస్యం చేయకుండా యేసుప్రభుని సొంత రక్షకుడిగా చెప్పండి. రక్షణ ఎవరు కలుగుతుందంట? ఆయనకు భయపడేవారు. రక్షకుడు, రక్షణకి కారకుడు యేసు, అమ్మా నాన్నలు కాదు. ఎవరు కాదండి? నేను సంఘాల్లో వాదిస్తాను, మా చర్చలు చెప్తూ ఉంటాను, రక్షణ అమ్మదే నాన్నదే కాదు. అందుకని రక్షింపబడి ముందుకు వచ్చి బాప్తిసం పొందే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏ తల్లిదండ్రులు కూడా అడ్డు పెట్టే హక్కు. మాట్లాడాలి మీరు చెప్పండి. మేము బాప్తిసం వెళ్తే ఒక సంవత్సరంలో బాప్తిసం గోదావరికి వెళ్తుంటే కుర్రోడు సండే స్కూల్ కానించి వాక్యం విని బాప్తిసం పొందాలని సిద్ధపడుతున్నాడు. అలా నాన్న అంటాడా, ఏయ్ ఆగు, అప్పుడే కంగారు పడిపోతున్నావు, నేను చెప్తాను కదా నీకు, ఏంటదా నేను చెప్తాను నీకు, కంగారు పడకు నువ్వు, ఓ టైం వస్తుంది, ఓ టైం వచ్చిన తర్వాత నేను ఏమొస్తుందంట, ఏంటయ్యా రేపేమో సంభవించను నీకు తెలుసండి, రేపేం జరుగుతుంది మనకి తెలియదు కదా. ఇలా అడ్డు పెట్టేవాళ్ళు ఉన్నారు. సామెతలు 21:31 ఉంది, యుద్ధమునకు గుర్రమును ఆయుత్తపరచుటకొద్దు, రక్షణ యెహోవా ఆధీనం. రక్షణ అమ్మ బావు చేతిలో లేదు, రక్షణ యేసు చేతిలో ఉంది. రక్షణ కొరకు బాప్తిసం కొరకు సిద్ధపడిన వారిని ఎవరికి భయపడకూడదు, ఎవరు అడ్డు చెప్పాలి మీరు చెప్పాలి. ఆ పెళ్లి కోసం బాప్తిసాలు అవ్వకండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. పెళ్లి కొరకు సిద్ధపడకండి, పెళ్లి బాప్తిసాల కోసం మాట్లాడతలేదు మీరు. అబ్బాయి మాకు కుదరదండి, మీరు 3 వారాలు గుడికొస్తేనే కానీ మేము బాబు పెళ్లి చేయమో అన్నారనుకో పాటర్ గారు, లేకపోతే ఇంకో పాటర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. పాటర్లు ఏమైనా కరువు, ఇప్పుడు పాదిర్లు ఏమైనా కరువు అండి, కోకోలలుగా వచ్చేసారు, ఇప్పుడు కోకోలలుగా ఉన్నారు, పాదిర్లు ఏమైనా కరువా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ యెహోవా ఆధీనం. ఎవరు కలుగుతుందంట? రక్షణ ఆయనకు భయపడు వారికి
ఆయన రక్షణ సమీపముగా ఉన్నది. ఎలాగుందంట? 119 కీర్తన 155 వచనంలో ఇంకొక మాట ఉంది, మీరు గుర్తుంచుకోండి. ఆయనకు భయపడే వారికి ఆయన రక్షణ సమీపంగా ఉంది. 119 కీర్తన 155 వచనములో ఒక మాట ఉంది, భక్తిహీనులు నీ కట్టడలను వెతకటలేదు కనుక. ఎవరంట రక్షణ భయపడే వారికి ఏమో సమీపంగా ఉంది, భక్తిహీనులు నీ కట్టడలను వెతకట్లేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉంది. ఎవరికి దగ్గరగా ఉంది? ఆయనకు భయపడే వారికి ఆయన రక్షణ సమీపంగా ఉంది. భక్తిహీనుడు దేవుని వాక్యాన్ని వెతకట్లేదు, దేవుని వాక్యాన్ని పట్టి ఇవాళ చస్తే రేపటికి రెండురా. పాటర్ గారు ఇలాగే చెప్తారు, కానీ చచ్చిపోయిన తర్వాత ఏముందరా? ఏంటది? చచ్చిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారా, వీళ్ళు ఏమైనా చూసారేంటారు ఇలా అంటే ఏం చేయాలి? సిరివేళ అనుకు అంటాడో ఏమంటే, ఓసారి నూనె కాగులేసి కాల్చేసి మళ్ళీ తీసుకొస్తే బాగుంటుంది ఏమంటాడు ఆయన. బాగా తట్టుకోలేక ఏంటి వాదన ఏంటి అర్థం కాకుండానే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ప్రతి మాట దేవుడు తన భక్తుల చేత వ్రాయించిన నిజమైన గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం. ఆ మాట నమ్మితే కనుక నీ జీవితం తేజరిల్లుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ ఖాయం. ఏమండి? వాక్య సత్యం, యథార్థం. నమ్మితే నువ్వు రక్షించబడతావు, నమ్మితే ధన్యురాలు. వాదాపవాదాలు వద్దండి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి ఒక లోకానికి మనము వెళ్ళాలి. ఏ లోకానికి వెళ్ళాలి? మనము పరలోకానికే చేరాలండి. నరకానికి వెళితే తప్పించే నాదుడే లేడు. ఎవరికి సమీపం ఉందండి రక్షణ? అంటే ఈ రక్షణ బట్టి ఎంత ఆనందం అండి, ఈ రక్షణ బట్టి ఎంత ఆనందం అనుకుంటున్నారు? రక్షణ లేనప్పుడు ఆనందం లేదు, రక్షణ లేనప్పుడు సంతోషం లేదు, రక్షణ లేనప్పుడు ధైర్యము లేదు. ఆనందము సంతోషము మందుని బట్టి రాదో. దేని బట్టి? మందు తాగితే వచ్చేది కాదు ఈ ఆనందం. చెప్పండి, మందు తాగిన వాళ్ళ ఆనందం, సినిమాలు చూసేవాళ్ళ ఆనందం, సీరియల్ కాడ కూర్చునే వాళ్ళ ఆనందం ఎంతసేపు ఉంటుందండి? ఎంతసేపు అమ్మా? తాగి మాత్రం ఏం ఆనందం చెప్పండి? విలువ లేని బతుకు, గౌరవం లేని బ్రతుకు, తిట్టేద్దే దేవసాలోడా, దిక్కుమలోడా, ఒక బూతులే. నేను అదే అంటాను, తాగుబోతులు పక్షంగా ఉండి నేను అలా సహకరించాలనుకుంటున్నాను, మందు తాగటానికి కాదు. చెప్పండి బావా, మన గౌరవం పోతుందిరా, మన విలువ పోతుందిరా, ముఖం మీద మొఖం పొడి చేద్దరా చిన్నమ్మ. ఎక్కడ? ముఖం మీద మొఖం పొడి చేద్ది, ఇలా పెట్టి పొడి చేద్ది. చచ్చినోడా, దిక్కుమాలోడా, దేవసలోడా అని అవి పడిపోతాడు కదా. ఎక్కడికి వచ్చి పడిపోతాడు. నీ సంగతి తేలుతానే అంటే వచ్చి గుమ్మ ముందు పడిపోతాడు. తెల్లారు 3 గంటలు తగలేకడం. ఎప్పుడు తగలేకడం? మళ్ళీ బిళ్ళప్ప, ఇంత బిళ్ళప్ప, అడ్డకాళ్ళు, ఏ కాళ్ళు నిలుగా నడుతాడా? సరిగ్గా అడగలదురా. నాకు చాలా ఇష్టమండి ఆ తాగుబోతులు అంటేనా. ఎందుకని ఓ రోజు నేను హెల్మెట్ పెట్టుకుని నా చర్చి దగ్గర నుంచి చిన్న రోడ్లే, సిమెంట్ రోడ్డు, హెల్మెట్ పెట్టేసుకుంటాను. నాకు హెల్మెట్ లేకుండా బండి తోలేను. హెల్మెట్ పెట్టేసుకుని బండి స్టార్ట్ చేస్తున్నాను. ఒక అతను నాకు ఎదురొస్తున్నాడు. ఎదురొస్తే ఇలాగా బాగానే నడిచొచ్చాడు. ఇలాగొచ్చి బెదరో అన్నాడు. ఏమన్నాడంటే, ఈ బైబిల్ తీరేసాడా? బెదరో అన్నాడు. చెప్పు బావా అన్నాను. నీకు ఈ చిన్న రోడ్లు హెల్మెట్ అంత అవసరమా అన్నాడు. ఏమన్నాడంటే, ఈ చిన్న రోడ్లో నీకు హెల్మెట్ అంత అవసరమా అంటే చాలా కరెక్ట్గా మాట్లాడాడు. పర్లేదు, నిజమే, చిన్న రోడ్లు హెల్మెట్ ఎందుకండి, మెయిన్ రోడ్లో పెట్టుకోవాలి. కానీ బయట మాట్లాడాడు. తాగుబోతులు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారు నిజమో? నువ్వంటే పిచ్చమోహం దానా, నీకంటే ముందు. ఏదేమైనా మీరు నవ్వుతున్నారు కానీ విలువ ఉన్నదండి. ఏమంటే చెప్పండి, తాత్కాలికమైన సంతోషం కోసం ఏదో తాగాను, వీరాది వీరని స్వరాది సూర్యుని అనుకుంటున్నాడు తప్ప త్రాగినోడికి ఏమాత్రము భార్య దగ్గర, పిల్లల దగ్గర విలువ ఉండదు. ఏమీ చేయలేడండి. ఏమీ కలిసేస్తాను, పొడి చేస్తాను, ఎరగదీసేస్తాను, రేపు తేలితే నీ సంగతి, ఎల్లుండి తేలితే నీ సంగతి అంటాడు. ఎప్పటికీ తేల్చలేడు. ఎప్పటికీ తేల్చగలుగుతాడా? ఏమండి, ఎప్పటికీ? 1995కి ముందు దేవుని పిల్లరా నేను కూడా తాగేవాడిని. నేను కూడా మా బ్రదర్ పెళ్ళికి వెళ్ళి వస్తూ సిద్ధాంతాన్ని బార్ షాపులకి వెళ్ళాం. మేము ఎక్కడికి వెళ్ళామండి? బార్ షాప్కి వెళ్ళాం. నాతో అందరు పెద్దోళ్ళు ఉండేవారు, అన్నయ్య వాళ్ళు అందరు ఇడియాలోళ్ళే, ఎడుపుడోళ్ళు. ఏమండి, అన్నయ్య వాళ్ళు అందరూ ఉన్నారు. అందరు కలిసి వెళ్ళాం. అందరు కలిసి వెళ్తే అంత సిట్టింగ్ వేసుకుని కూర్చొని తాగుతుంటే అందరూ నీళ్లు కలుపుకుని తాగుతున్నారు. నేను నీళ్ళు కలుపుకోకుండా తాగుతున్నాను. అందులో ఒక ఆయన ఉన్నాడండి, పెద్ద ఆయన, నాయుడు గారు.
నా దగ్గరికి వచ్చి చెయ్యట్టుకుని జబ్బట్టుకుని అలా పక్క తీసుకెళ్ళి, ఒరే కుర్రోడా, నువ్వు వయసులో చూస్తే చిన్నోళ్ళగా ఉన్నావు, జనాబెత్తుడు లేవు, నీది బారులో తాగే వయసు కాదురా అన్నాడు. ఎక్కడంట? ఇంటికాడ తాగే వయసా? ఆయన బారుకు వచ్చాడు కదా, చెప్పలేడు, పూర్తి ధైర్యం సరిపోదా, చెప్పగలరా? పక్క తీసుకెళ్ళి, ఒరే ఎదవాల ఒకటి ఉంటే ఇంటికాడ తాగలి తప్ప ఇంత పబ్లిక్ అయిపోకూడదురా, బారులోకి వచ్చి వయసు కాదురా నీది అన్నాడు. సర్లే గౌరవించాం, తాగాం. తాగి దిగి వచ్చేటప్పుడు దేవుని పిల్లరా, నా వెనకన్న వాళ్ళతో అంటున్నాను, ఏయ్ నాకులాగా మెట్లు కరెక్ట్గా ఎవడు దిగుతాడు? అప్పుడు నేను టైలర్ని కాబట్టి మనిషిని ఆనపోయినా మెజారిటీ నాదే, 4 రూపాయలు ఉన్నాయి కాబట్టి మనిషిని ఆనపోయినా మెజారిటీ, ఎందుకంటే డబ్బులు ఉన్న చేతిలో పని ఉంది. అందుకని ఏయ్ నాకులాగా మీరు మెట్లు కరెక్ట్గా, అరే బైబిల్ తీరాసినాడు కదా, వీడికి పాపం ఎంగెర్రి చూసి చేద్దాం ఇంకు చాలా బాగా వింటున్నాడు కుర్రాడు. నాకులాగే మెట్లు ఎలాగా కరెక్ట్గా దిగాలన్నాను. వాళ్ళ పాపం ఏదో ఊగుతున్నాడు తాగి అనుకుంటారు, వాళ్ళు పెద్దోళ్ళు కదా. నిజంగా దేవుని పిల్లలు మెట్లు దిగుతూ ఏమంటే ఇలాగేసుకోవాలి, ఇలాగేసి ఎదర స్పీడ్ బండి ఉంది, ఎదర స్పీడ్ బండిలో ఏమంటే 5-6 కేజీలు మిచ్చిరి కలిగిన పళ్ళెలు ఉన్నాయి. నేను ఇలా ఉడిగేసి ఆ మిచ్చిరి పళ్ళె మీద చెయ్యలేక పడుకోను, మిచ్చిరి కింద ఉరిగిపోయింది. వెంటనే కాలరట్టేసుకున్నాను, నన్ను వెంటనే ఏం చేసి చెప్పండి, వెంటనే కాలరట్టేసుకున్నాడు. అంతే. ఏం చేస్తాడు తాగుపోతాడు? గడ్డి పరక అవ్వదు అన్నాడు సరే, గడ్డి పరక నేను అవ్వకూడతాను అంటాడు. ఇలాంటి మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ తాగిన వాళ్ళు నాతో మాట్లాడరు. ఎందుకో తెలుసా? 300 ఖరీదు తాగి నాతో మాట్లాడారా, దెబ్బకి దిగిపోద్ది వాళ్ళకి, దెబ్బకి దిగిపోద్ది. ఎందుకు దిగిపోద్ది? నా నోటన్న అంత భయంకరంగా మాట్లాడతాను. నువ్వు తాగుతున్నావు తప్ప మా అక్క దగ్గర నీకు ఏ గౌరవం ఉండదురా, నేను కుక్కను చూసినట్టు చూస్తారా అంటానంతే. అంతే దిగిపోద్ది దెబ్బకి. స్తోత్రం కలుగునిగా. కాలర్ వేసుకున్నారు, ఏమంటున్నారమ్మా? కాలర్ పని ఇంకా వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి బాబు మిచ్చిరికి అంత ఖర్చు అంత మేము వస్తాం బాబు అండి, ఏం చేయకండి బాబు అనుకుంటాను. పోజు తప్ప ఏమి, పోజు తప్ప అడుగు సరిగ్గా పడుతుందా? సరే పిల్లలు ఒకేలా మా అన్నయ్య, మా బాబాయ్, మా బావగారు ఒకేలా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాళ్ళు కొట్టేయకండి, జాగ్రత్త ప్రార్థన చేస్తే మారిపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బాధలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలా ఏడ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి సంతోషంగా. హల్లెలూయా. రక్షణ ఎవరికి సమీపం ఉందంట? ఆయనకు భయపడే వారికి సమీపం ఉంది. భక్తిహీనులు నీ కట్టడలు వెతకట్లేదు కాబట్టి వారికి దూరంగా అంతే. రక్షణ చాలా ప్రాముఖ్యం దేవుని పిల్లారా. అందుకని మీరు చదవక్కర్లేదు కానీ అపోస్తలుల కార్యములు 16:29లో అతడు దీపము తెమ్మని, చెప్పండి, అతడు దీపము తెమ్మని వణుకుచు వచ్చి పౌలుకి శీలకు సాగిలపడి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి. ఎవరికి సమీపంగా ఉంది రక్షణ? చెప్పాలి. ఆయనకు భయపడే వారికి ఏది సమీపంగా ఉందంట? రక్షణ సమీపంగా ఉంది. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? పాటలో ప్రార్థన జరిగింది, జైలు గోడలు కూలిపోయి భూకంపం జరిగింది, ఏమన్నా శంకుళ్ళు విడిపోయినాయి, బంధకాలు ఊడిపోయినాయి, మనిషికి ఎవరికి నష్టము కలగలేదు. కానీ జైలు అధికారులు గొప్ప మార్పు క్షణాల్లో జరిగిపోయింది. స్తోత్రం కలుగునుగాక. మార్పు క్షణాల్లో జరిగిపోయింది అని చెప్పట్లో, అమ్మో వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు జీవం గల దేవుడు, వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు రక్షకుడు అని గుర్తించి వెంటనే ఏనాడు గుడికి వెళ్ళలేదు, ఏనాడు ప్రార్థనకి వెళ్ళలేదు, ఏనాడు మందిరానికి వెళ్ళలేదు. ఒక్కసారి అద్భుతం చూడగా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? అప్పుడు అంటారు, అప్పుడు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఇంటి వారందరికీ రాత్రి వాక్యం చెప్పారు. ఆ రాత్రి ఇంటి వారందరికీ వాక్యం చెప్పారు. వాక్యం వెనక మారు మనసు పొందారు. ఆ రాత్రే బాప్తిసం పొందారు. ఆ రాత్రే గాయాలు కడిగారు. ఆ రాత్రే కట్టులు కట్టాడు. ఆ రాత్రి ఇంటి వారందరూ భోజనం పెట్టి జైలు ఇంటి వారందరూ కూడా ఆనందించారు. స్తోత్రం కలుగునుగాక. రక్షణను బట్టే ఆనందం. వినబట్టమ్మా, రక్షణ బట్టే ఆనందం. దేవుని పిల్లారా, నా మాట ఎక్కడ డైవర్ట్ అయింది? రక్షణ బట్టే తప్ప డబ్బును బట్టి, మందుని బట్టి, వాటిని బట్టి కాదు. దేవుని పిల్లారా, రక్షణ బట్టి ఆనందం. ఈ ఆనందం పరలోకం చేరు వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ చాలా ప్రాముఖ్యం. ఎవరి ద్వారా కలుగుతుంది రక్షణ? ఎవరి ద్వారా కలుగుతుంది? యేసు ద్వారా. అంటే ఇప్పుడు రక్షణ చాలా ప్రాముఖ్యం. మా చర్చిలో దేవుని పిల్లారు మాట చెప్పి రెండో మాటకు వెళతాను స్పీడ్గా, వేగంగా. అంటే ప్రపంచ మనుషులందరికీ, మన ఇంటి వారికి, మన ఊరు ప్రజలకి, మీ కుటుంబాల్లో ఉన్న వారికి రక్షణ చాలా ప్రాముఖ్యము. ప్రార్థన అంటూ చేస్తే మొట్టమొదటి ప్రార్థన
మీ కుటుంబాలు రక్షించబడాలని ప్రార్థన చేయాలి. మీ కుటుంబాలు నన్ను కానట్టు ఉండకండి. నన్ను కానట్టు చెప్పండి, నాకు 6 పిల్లలండి, నాకు 6 పిల్లల కడుపులో ఉండగానే ప్రార్థన చేసి, ప్రభువా నేను చెప్పకుండా, నేను అడగకుండా నిన్ను సొంత రక్షకుడిగా వారు అంగీకరించాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికే 2-3 పిల్లలు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ ముఖ్యమండి. వాళ్ళ బ్యాంకులో డబ్బు లేకపోయినా పర్లేదు, బ్యాంకులో డబ్బు లేకపోయినా పర్లేదు, రక్షణ కావాలి వాళ్ళకి, మన బిడ్డలకి, భర్తకి, భార్యకి, మన ఇంటి వారందరికీ రక్షణ కావాలి. ఎందుకంటే రక్షణ లేకుండా ఎవరి లోకాన్ని విడిచిపెట్టినా ఇచ్చిన నరకానికి అదేనండి భయం. ఆ తర్వాత చేయగలిగింది ఏమి కూడా ఇంకా అవకాశం లేదు, రికమెండేషన్ చేయడానికి ఏమీ కూడా లేదు. దేవుని మా చర్చిలో కడల వాళ్ళు ఎక్కువ ఉంటారు. కడలోళ్ళు ఇక్కడ ఉన్నారు ఎవరైనా? కడలోళ్ళు ఉన్నారు? కడలోళ్ళు ఎవరు లేరా? ఆ కడలి పల్లమ్మని మా చర్చికి వచ్చేది ఒక ఆవిడ, చాలా పెద్ద వయసు, ఆవిడకి 4 కొడుకులు, 4 కోడలు, ముదురు మనవలు, మనవరాలు, చాలామంది, పెద్ద కుటుంబం అండి. అక్కడ ఉన్నారమ్మా? సరే, అక్కడ ఉంటే తర్వాత మాట్లాడుకుందామండి. ఏనండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉంటే వెళ్ళేటప్పుడు నేను మాట్లాడుతాను వాళ్ళతోటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెవులు కళ్ళు బాగా పనిచేస్తున్నాయి. దేవునికి ఏదైనా మొక్క అడిగితే అన్నీ చెప్పేస్తారు మీరు. ఆ పల్లమ్మ మా చర్చికి వచ్చేదండి. 6 నెలలు దేవుని వాక్యం ఉంది. ఎంతకాలం? 6 నెలలు దేవుని వాక్యం విన్న తర్వాత యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరి బాప్తీసం పొందుతాను అయ్యగారు అన్నదే. ఏమన్నదమ్మా? బాప్తీసం మంచిదే కదా, చాలా ఆనందం. మాకు ఆనందం, సంఘానికి ఆనందం, పరలోకంలో దేవునికి, దేవుని దూతలకి ఆనందం. సరే, సంతోషంగా బాప్తీసానికి ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడు? శనివారం నాడికి బాప్తీస కార్యక్రమం ఇవ్వడానికి మేము సిద్ధపడ్డాం సంఘంతో. సరిగ్గా బాప్తీసానికి బయలుదేరేటప్పటికి ఆ కడలి పల్లమ్మన్న ఆవిడ ఇంటికాడ నుంచి నాకు ఎదురు వస్తుంది. ఇంటి దగ్గర నుంచి నాకు ఎదురు వస్తుంది. కొంచెం కంగారుగానే వస్తుంది. ఎందుకు ఇవిడ కంగారుగా వస్తుంది అని దగ్గరికి వచ్చేటప్పటికి ఆయాసంగా మాట్లాడుతుంది, ఉగురుస్తూ మాట్లాడుతుంది. ఏమ్మ ఏంటి చెప్పంటే, అలా కాదండి అయ్యగారండి, మీకు తెలుసు కదండి, నాకు 4 కొడుకులండి, 4 కోడలండి, మనవలు ఉన్నారండి, మనవరాలు, ముది మనవలు ఉన్నారు కదండి, మీకు తెలుసు కదండి, పెద్ద మంద కదండి మాది. మరి నేనేం చేయను ఇప్పుడు? మంద పెద్దదైతే నేను ఏం చేయను చెప్పు? అలా కాదు అయ్యగారు అంటుంది. ఎలాగో ఇదిగో నా దగ్గర అసుకు బేరాలు వద్దు, కరెక్ట్గా మాట్లాడాయి అంతే. విశ్వాసుల దగ్గర ఇంకా అసలే ఇంక మొహమాటం ఏమడతావు, డైరెక్ట్గా చెప్పేదండి, నీ డౌట్ ఏంటి చెప్పంటే, అమ్మా నువ్వు యేసు ప్రభు నమ్ముకోవటం మాకు కూడా ఇష్టమే, యేసు ప్రభు నమ్ముకోవటం మాకు కూడా ఇష్టమే, కానమ్మా నీదో దారి మాదో దారి అయిపోద్ది. ఏదైనా కార్యక్రమాలు, పండుగలు అవి వచ్చినప్పుడమ్మా మేము అందరము సంతోషంగా హ్యాపీగా ఉంటాము, నువ్వు ఒక్కదానివా గదులు ఉసూరుమంట ఉంటావు. ఎందుకన్నారా మాటల్లో? ఏం పండుగలు వచ్చినప్పుడంట మేము నైవేద్యాలు, పిండాలు, శార్థాల, పిండాకుళ్ళు, కుక్కలు, మేకలు, ఎలకలు, పందులు కోసుకుని అవి పెట్టుకుంటాం కదా అమ్మ, అవేమి నువ్వు తినవో, నువ్వు ఒక్కదాని ఉసూరుమంట ఉంటావు. మాకు ఇష్టమే యేసుప్రభు అంటేనే, మాకు కూడా ఇష్టమే. అయితే అందరము కలిసి ఒకేసారి దిగిపోదామన్నారంట. గోదావరి దగ్గరే ఉంది అక్కడ. అందరు కలిసి ఒకేసారి దిగిపోదామన్నారంట. ఆ మాట మీద ఆగిపోయిందండి బాప్తిసం పొందకుండానే. ఎవరో? కడలి పల్లమ్మ. ఎవరో? నా గుడికి వచ్చే విశ్వాసి. ఆ మాట మీద ఆగిపోయింది. ఏం పొందకుండా? బాప్తిస్మము. ఇప్పుడే నువ్వు బాప్తిసం పొంది నీ పాపమును కడిగి వేసుకొనగా పౌలు గారు పౌలుగా మారిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. కానీ ఆ అమ్మ అలాగా వాళ్ళ మాటిని, ఇంట్లో వాళ్ళ మాటిని యేసుప్రభువుని అంగీకరించకుండా కాలాన్ని వృధా చేసింది. 2 వారాలు పొందారు అనుకుందంట. ఏదైనా సరే బాబు, నేను బాబాయ్ ములిగేతను బాబా బాప్తిసం పొందాను బాబా అనుకుంటుందంట. అనుకుని ఉదయకాలం 9 గంటలకి వేడి అన్నం తిని పొలం వెళ్ళింది. ఎక్కడికి వెళ్దామా? వేడి అన్నం తినేసి 9 గంటలకే పొలం వెళ్ళి పొలం చూసుకుని గేదెలు, మేకలు, కుక్కలు, ఈ పందులు అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుని 11 గంటలకు మరలా పొలం నుంచి జాగ్రత్తగా తిరిగి నడిచి వస్తుంది. ఇండు కొబ్బురాకు భుజాన్ని వేసుకుని నడిచి వస్తుంది. కాలు జారి పడిపోయింది. కాలు జారి బాడీ లేదు, బంధం లేదు, కాలు జారి పడింది. అంత మంద ఎక్కువ పెద్ద మంద కదా. కమ్యూనిటీ తీసుకొచ్చేసారు, డాక్టర్ గారు వచ్చేసారు, సెలన్ పెట్టారు, ఏమండి అన్నీ ఏర్పాటు చేశారు. కానీ సెలన్ మాత్రము ఏమట్లేదు, ఎక్కట్లేదు. సెలను ఎక్కట్లేదు. ఏమైందో తెలుసు? కడల పొలమ్మ అంతకాలం గుడికొచ్చి వాక్యమని యేసు ప్రభుని అంగీకరించకుండా చెప్పండి చనిపోయింది. ఎక్కడ ఉంటుందంటారు ఇప్పుడు అమ్మా? చాలా బాధ, చాలా. ఎందుకంటే మానవ జీవితం ఎప్పుడు ఆగిపోతే ఎవరికి తెలియదు. అందుకని ఆరోగ్యం ఉండగానే, క్షేమంగా ఉండగానే, అవయవాలన్నీ బాగుంటుండగానే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా ఈ రక్షణ బట్టి ఆనందం, ఈ రక్షణ బట్టే పరలోకం. రక్షణ లేకుండా ఎంత గొప్పోళ్ళైనా, నేను అంటాను మరలా, దేశం కొరకు ప్రాణాలు పెట్టిన వాళ్ళైనా ప్రభువుని అంగీకరించకపోతే ఎక్కడికి వెళ్ళరు?
ఎక్కడికి వెళ్ళరు? పరలోకం. చిన్నడా పరలోకం చేరంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యో చాలా మేలు చేశారండి అలా, చాలా ఏమైనా కావాలి. సృష్టికర్తని దేవుడిని నమ్మకుండా, సృష్టికర్త రక్షకుని నమ్మకుండా నువ్వు ఈ దేశాన్ని ఉద్ధరిస్తే ఎవరికి కావాలి? యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. రేపేం జరుగుతుంది మనకి తెలియదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, మనకి మన కుటుంబాలకి ఏది అవసరం? రక్షణ చాలా ప్రాముఖ్యం. ఈ రక్షణ వచ్చేటకు ఎలాగుందంట? సిద్ధముగా ఉంది. భయపడేవారు రక్షణ. అందుకని దేవుని పిల్లారా, ఇక్కడ యేసుప్రభుని అంగీకరించిన వారు ఎవరుంటే కనుక ఆలస్యం చేయకుండా యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడం ముందుకు వచ్చేవాళ్ళని దయచేసి ఎవరు కూడా ఏం చేయొద్దు, అడ్డు పెట్టొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి పాస్టర్ గారు రవి గారు అంటారు, వాక్యం చెప్తున్నారు ఉపవాస కూడుకుల్లో. మాకు ఉపవాస కూడుకులు వాక్యం చేసి ప్రసంగం అయిపోయిన తర్వాత నా పెద్ద కూతురు ఆ పాస్టర్ గారికి లెటర్ రాసిచ్చింది. ఆ లెటర్లో ఏముందనంటే, అయ్యగారండి ఇప్పుడే నేను యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందాలనుకుంటున్నాను. డాడీ కోసం భయం వేస్తుందండి రాసింది అందులో. ఎవరి కోసం? డాడీ గురించి నాకు భయమో. తెలుసా మీకు? అప్పటికప్పుడే బాప్తిసానికి ఏర్పాటు చేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ ముఖ్యమండి. రక్షణ మేము 90 మందా 9 బ్యాంక్ పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని? 9 బ్యాంక్ పుస్తకాలు ఉన్నాయి. మాకు పుస్తకాలు ఎక్కువ ఉంటాయి కానీ డబ్బులు ఉండవు. పుస్తకాలు ఉంటాయి కానీ ఏముండవు. బ్యాంక్ పుస్తకాలు ఉన్నాయి తప్ప ఏమి లేవు. అకౌంట్లో డబ్బు లేదు. మరి ఆ బ్యాంక్ బుక్కుల కంటే అకౌంట్లో డబ్బు కంటే మన బిడ్డలకి మన కుటుంబానికి రక్షణ చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి సంతోషంగా. అంటే ఇప్పుడు అందరూ ఏమై ఉండాలంటున్నాను నేను మిమ్మల్ని కోరుకునేది, మీ కుటుంబస్తులందరూ రక్షింపబడి ఉండాలి. మీ కుటుంబస్తులందరూ కూడా రక్షణే ప్రాముఖ్యం. చెప్పాలి. నేను అడుగుతూ ఉంటాను, రక్షణ ముఖ్యమా పెళ్లి ముఖ్యమా అని అడుగుతున్న సంఘాలలో. రక్షణ ముఖ్యమా పెళ్లి ముఖ్యమా అని అడుగుతున్నాను చాలామందిని. ఇప్పుడు మీరు